మిథున రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జనవరి మాసంలో 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఎస్పెషల్లీ 15వ తారీఖు తర్వాత కొద్దిగా మెరుగైన పరిస్థితులు కనబడతాయండి. మీకు గురు బలము అనేటువంటిది లేక శని దశమంలో ఉండడం వల్ల కెరీర్ పట్ల ఒడిదుడుకులు మీరు చూస్తూ ఉన్నారు. అవునో కాదో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్థిక సమస్యలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి కనబడుతూ ఉంది. అయితే 13వ తారీఖు అంటే ఈ యొక్క మకర సంక్రాంతి దాటిన తర్వాత శుక్రబలము అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, నూతన వస్త్రయోగము, నూతన ఆభరణ యోగము, నూతన వస్తు యోగము అంటే కొత్త కొత్తవి మీ జీవితంలోకి రావడం, కొత్త కొత్త ప్రయాణాలు స్టార్ట్ అవ్వడం లాంటివి ఎక్కువగా కనబడతాయి. ప్రేమ వ్యవహారాల్లో 15వ తారీఖు తర్వాతనే మీకు విజయం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా 15 తర్వాత తొలగిపోతాయి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ముఖ్యమైనటువంటి చేంజెస్ అయితే ఏమీ కాదండి. శుక్రబలం పెరుగుతోందంటే బుధుడు కూడా ఈ మాసంలో మీకు అనుకూలిస్తున్నారు కాబట్టి విద్యార్థులకి కానీ, వ్యాపారస్తులకి కానీ చాలా బాగుంటుందండి ఈ మాసం. మిగతా అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఏ గ్రహాలు బాగాలేదు అంటే గురువు అనేటువంటి ఆయన జన్మంలో ఉన్నారండి. దీనివల్ల ఏం జరుగుతుంది? డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులవుతూ ఉంటాయి. తరువాత కంటక శని, సాటిస్ఫాక్టరీ జాబ్ అనేటువంటిది ఉండదు. అష్టమ రవి యొక్క దోషం అనేటువంటిది 15వ తారీఖు తర్వాత మీకు స్టార్ట్ అవుతోంది. ఇందాక శుక్రుడి కోసం మనం మాట్లాడుకున్నామండి, కానీ అష్టమ రవి, అష్టమ కుజుడు ఇద్దరూ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నారు. అనారోగ్యము చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి విషయాల్లో. పనులు ఏదైనా ముఖ్యమైనటువంటివి ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడతాయి. ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి తగ్గిపోవడం కానీ ఇలాంటివి చూస్తారు. కాబట్టి 15వ తారీఖున ఖచ్చితంగా మకర సంక్రాంతి చాలా గొప్ప తిథి అండి, సంక్రమణ తిథి కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఒకటి, తరువాత మేజర్లీ శివుడికి ఆ రోజున అభిషేకం చేయించండి. ఎంత పండుగ హడావిడిలో ఉన్నా మానకుండా చేయండి. దీనివల్ల ఆ నెలంతా కూడా రవి అష్టమ రవి దోషాన్ని ఇచ్చిన నెలంతా కూడా ఏ సమస్య రాకుండా, ఏ పనులు ఆగకుండా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు.